హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెగా 9 అగ్రి. సో సాధారణంగా ఎవరైనా మొక్కలు పెంచాలనుకున్న వాళ్ళు ఒకప్పుడు చూసుకుంటే జస్ట్ పూల మొక్కలు లేకపోతే చిన్న చిన్న ఆకుకూరలు లాంటివి మాత్రమే పెంచేవాళ్ళు ఇంట్లలో సొంతంగా చేసుకోవాలనుకుంటే. కానీ బయట దొరికే కూరగాయలు వాటి పెంపకం అనేది చాలామందికి డౌట్ ఉన్న తర్వాత మనకి సొంతంగా మొక్కలు పెంచుకోవడం అనేది చాలా అలవాటైపోయింది. అందులో భాగంగానే ఈరోజు మనం ఒక టెర్రస్ గార్డెన్కి వచ్చేసాం. అది ఎక్కడ అంటే మియాపూర్ దగ్గర ఉన్నటువంటి మదీనాగూడ ప్లేస్లో పద్మిని అనే ఆవిడ ఇంటికి మనమైతే వచ్చేసాము. చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో మ్యారేజ్ అయినా కూడా తన ఇంట్రెస్ట్ని ఎక్కడ కూడా పక్కన పెట్టేయకుండా చాలా చక్కగా ఎన్నో మొక్కల్ని పెంచుతున్నారు. సో అవన్నీ చూపించడానికి కూడా రెడీగా ఉన్నాను. సో మనం వెళ్ళి పద్మిని గారితో మాట్లాడి ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఎలా ఉంది ఈ ఎక్స్పీరియన్స్ అనేది, ఇంట్లో ఉండి కూడా మనకి ఏదన్నా మన కోసం చేసుకుంటున్నామంటే ఫస్ట్ మొక్కలే మనకి చాలా ఇంపార్టెంట్. దాని నుంచి ఆక్సిజన్ వస్తుంది, చాలా చాలా ఫుడ్స్ కూడా వస్తాయి కాబట్టి. సో అవన్నీ మనం తెలుసుకుందాము, వచ్చేసేయండి. సో ఇప్పుడు మనతో పాటు పద్మిని గారు ఉన్నారు. నాకైతే ఈ టెర్రస్ గార్డెన్ చూస్తుంటే ఒక చిన్న సైజ్ బొటానికల్ గార్డెన్కి వచ్చినట్టు అనిపిస్తుంది. అన్ని మొక్కలు ఉన్నాయి ఇక్కడ. సో వీటి జర్నీ గురించి ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏంటి అని మనం పద్మిని గారిని అడిగి తెలుసుకుందాము. హలో అండి. హలో అండి, నమస్తే. చెప్పండి, మీరు మొక్కల్ని పెంచడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? అండ్ ఇక్కడ చూస్తుంటే అసలు చాలా ఉన్నాయి, మీరు చెప్పిన దానికంటే ఎక్కువగా అనిపిస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ప్రతి ఒక్కటి ఉంది, పూలని కాదు పళ్ళని కాదు, వెజిటేబుల్స్ అన్నీ. సో ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎన్ని ఇయర్స్ అవుతుంది? నేను ఎప్పుడు స్టార్ట్ చేశాను అనేది అయితే చెప్పలేను, కానీ నా ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను మొక్కలతోనే పెరిగాను చాలా వరకు. ఖాళీ టైము సండే టైం దొరికితే ఎక్కువ చెట్లలో ఉండేదాన్ని. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా, ఫ్రెండ్స్ ఇంటి దగ్గర స్టెమ్స్తో పెరుగుతాయి అంటే అవన్నీ తీసుకొచ్చి పెట్టేదాన్ని. అట్లా చాలా మొక్కలు కలెక్ట్ చేసి ఇంట్లో కూడా నేను 7th 9th క్లాస్ ఉన్నప్పుడే నేను మా ఇంట్లో దాదాపు 20 వెరైటీస్ రోజెస్ పెంచాను. అక్కడ మా ఇంటి దగ్గర చుట్టుపక్కల అందరికీ తెలుసు నేను బాగా రోజెస్ పెంచానని. అక్కడ చిన్న ఏజ్లోనే బాగా పెంచేదాన్ని. ఇక కాలేజ్ డేస్ అప్పుడు కూడా బాగా అసలు ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పెంచేదాన్ని. కానీ మ్యారేజ్ అయిన తర్వాత వీలవుతుందో లేదో అని అనుకున్నా, కానీ నాకు మ్యారేజ్ అయినాక కూడా ఈయన ఆఫీస్కి వెళ్తే నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉండటం వల్ల అప్పుడు కూడా ఈయన అడిగితే ఈయన ఇంట్రెస్ట్గానే తీసుకెళ్ళి ప్లాంట్స్ కొనిచ్చేవాళ్ళు. అప్పుడు పాట్స్లో పెంచడం. అప్పటి వరకు నేను ఇంటి దగ్గర నేల మీద పెంచేదాన్ని అన్ని మొక్కలు. పాట్స్లో చిన్న చిన్న క్రోటన్స్ లాంటివే పెంచేదాన్ని. కానీ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఇవి కూడా నేను ఇంకా అప్పుడు మ్యారేజ్ అయిన తర్వాతే మెల్లగా కొంచెం కొంచెం పాట్స్ తీసుకొని అక్కడ బాల్కనీ సైజుని బట్టి కొన్ని మొక్కలు పెట్టుకోవటం అట్లాగా. మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతున్నామన్నా కూడా నేను ఆ పాట్స్ అలాగే తీసుకెళ్ళేదాన్ని. మేము వెళ్ళేటప్పుడు మాతో పాటే ఉండేవి. అలా వెళ్ళిన చోటల్లా బాల్కనీ సైజు పెద్దగా ఉంటే మళ్ళీ ఇంకా కొన్ని ప్లాంట్స్ అలా పెంచేవాళ్ళం. మేము రెంటెడ్ హౌసెస్లో ఉండటం వల్ల మేము ఇంట్లో ఫర్నిచర్ అవి ఎక్కువ ఏం కొనుక్కోలేదు. ట్రాన్స్పోర్ట్ అవి అట్లా వెళ్తూ ఉంటాం కాబట్టి లైట్ వెయిటే ఎక్కువ ఉండేవి మా దాంట్లో. కానీ రాను మేము మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి బెంగళూరులో 3 years ఉన్నాం. 3 yearsలో ఫుల్గా కొనేసాను అక్కడ ప్లాంట్స్. అయితే ఫర్నిచర్ కొనలేదు కానీ ప్లాంట్స్ కొనేసి. అప్పుడు బాగా ఫ్రీ టైం ఉండేది. పాప స్కూల్కి వెళ్తే నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని, ఈయన ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు. అట్లా అక్కడ ప్లేస్ కూడా బాగుండేది. అక్కడ కొన్ని వెరైటీ పాట్స్ అయితే నేను నర్సరీ అతన్ని అడిగి కూడా చేయించుకున్నాను. ఆ పాట్స్ ఇప్పుడు కూడా ఆ గోడ మీద పెట్టుకోవడానికి అట్లాగని. అవి ట్రాన్స్పోర్ట్ వాళ్ళు మొక్కలు తీసుకెళ్ళము అని అవాయిడ్ చేస్తే మా హస్బెండ్ ఇంకా ఆ ట్రాన్స్పోర్ట్ క్యాన్సిల్ చేసి వేరే దాన్ని ఎవరైతే అలౌ చేస్తారో వాళ్ళనే తీసుకెళ్ళమనే వాళ్ళు అనమాట. అట్లా అంత ఇంట్రెస్ట్గా పెంచేదాన్ని కాబట్టి ఈయన కూడా అంటే ఎలా పెంచుతున్నాను తెలుసు కాబట్టి అవి కూడా ఇంకా అట్లా ఈయన ఇంట్రెస్ట్గా తీసుకురమ్మనే వాళ్ళు. అట్లా తీసుకొచ్చుకొని మళ్ళీ వెళ్ళిన దగ్గర అట్లా పెట్టుకుని ఇక్కడికి 2014లో ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చాము. అయితే స్టార్టింగ్లో అందరిలాగే నేను ఫ్లవర్ ప్లాంట్సే పెంచేదాన్ని, వెజిటేబుల్స్ అవి పెంచేదాన్ని కాదు. ఇక్కడికి వచ్చిన కొత్తలో ఇక్కడ నైబర్స్ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇక్కడ హైదరాబాద్లో వచ్చి ఆకుకూరలు కంపల్సరీగా మూసీ రివర్ పక్కన లేకపోతే హుస్సేన్ సాగర్ దగ్గర పెంచుతారనేది చెప్పారు ఎవరు. అలా చెప్పడం వల్ల ఇంకా ఒక 2 years అయితే అసలు ఆకుకూరలు అనేది కొనలేదు. నాకు అప్పుడు కూడా ఐడియా లేదు, మొక్కలు పెంచుతున్నా కానీ ఆకుకూరలు మనం ఇంట్లో పెంచుకుందాము, తినటం అయితే మానేసాం కానీ ఆకుకూరలు ఇంట్లో పెంచుకుందాం అనేది అయితే రాలేదు ఐడియా. నేనేంటంటే పూల మొక్కలైనా కూడా ఎక్కువ ఈ రైస్ వాటర్ అని, చికెన్ వాష్ చేసిన వాటర్ అని అవన్నీ నేను ఇలా వేస్ట్గా పారవేయకుండా మొక్కలకే పోసేదాన్ని. అది నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన
టిప్పే. ఇక అందుకని అది అలా అలవాటు కాబట్టి అలా తెచ్చి పోసేటప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని వంగ మొక్కలు అలాంటివి ఆ వాటర్‌లో పడి ఇట్లా మొక్కల్లో వస్తుండేవి. సరే అవి పెరిగిన తర్వాత వాటి టేస్ట్ అవి చాలా బావుంది. ఈల్డ్ కూడా బాగా వస్తున్నాయి చిన్న మొక్కలు గూడా. ఇది బావుంది గదా! వెజిటబుల్స్ పెంచుకుందాము మనము అనే ఇదితో ఇక 2016, 17 నుంచి కొంచెం కొంచెంగా వెజిటబుల్స్ అన్నీ కాదు గానీ కొన్ని కొన్ని అట్లా పెంచుతా స్టార్ట్ చేశాను. తర్వాత మళ్ళీ లీఫీ వెజిటబుల్స్ గూడా ఆకుకూరలు గూడా సీడ్స్ తెచ్చి వేసుకొని పెంచడం స్టార్ట్ చేశాను. చేసిన తర్వాత నుంచి ఇక మెల్లమెల్లగా ఇక పాట్స్ పెరుగుతా ఉన్నాయి. ఇక మొక్కలు పెరుగుతా ఉన్నాయి. మెయింటెనెన్స్ చేయగలనా లేదా అనుకుంటూనే ఇలా ఇలా ఇంత పెద్ద గార్డెన్ ఎందుకంటే చేసేసుకున్నాం. ఇప్పుడు మనకి వచ్చిన ఆలోచన మొక్కల్ని పెంచాలి, సొంతంగా చేసుకోవాలనే ఆలోచన బాగుంది. బట్ అది యాక్షన్‌లోకి వచ్చేసరికి ఎలా మెయింటైన్ చేస్తాము ఏంటి అనే భయం ఉంటుంది కదా! సో దాన్ని ఎట్లా గెట్ ఆన్ అయ్యారు మీరు? అంటే నాకు ఈయన సపోర్ట్ కూడా ఉందండి. నేను ఒక్కదాన్నే అయితే చేయలేను అనుకునేదాన్ని. స్టార్టింగ్‌లో ఇప్పుడంటే గార్డెన్ అంతా ఒక సెటప్ లాగా అయిపోయింది. ఇప్పుడు పెద్దగా వాటిని కదిలించాలి కానీ ఒక టైంలో ఏమన్నా మట్టి అవి తెచ్చుకోవాలన్నా, మట్టి అవి కింద నుంచి ఇప్పుడు ఇది సెకండ్ స్టెయిరు, థర్డ్ స్టెయిర్‌లో కూడా ఇంకా ప్లాంట్స్ ఉన్నాయి. వాటికి మట్టి తీసుకెళ్ళాలంటే మా హస్బెండ్ చాలా హెల్ప్ చేసేవాళ్ళు. మళ్ళీ మట్టి ఏమన్నా ఎక్కువ పాట్స్ అవి కలపాలి, మట్టి ఎక్కువ బ్యాగ్స్ తెచ్చుకొని కలపాలంటే కూడా మా హస్బెండ్ వచ్చి హెల్ప్ చేసి వాటిని కలిపిచ్చి మొక్కలు అవి నేను సెలెక్ట్ చేసుకొని ఏ మొక్క ఎక్కడ పెట్టాలి, ఏ మొక్కలు తెచ్చి నేను సెలెక్టెడ్గా నేను తెచ్చుకునేదాన్ని కానీ వర్క్లో చాలా హెల్ప్ చేసేవాళ్ళు. మీ ఇంట్రెస్ట్ చూసి మీ హస్బెండ్కి కూడా అంటే ఇంకా ఎంతైనా కూడా హెల్దీగా ఉండొచ్చు కదా. అంటే మామూలుగా ఇళ్ళల్లో వాళ్ళు నేను చాలా వరకు చూసిన వాళ్ళు ఏంటంటే లేడీస్ మొక్కలు పెంచుతుంటే హస్బెండ్స్ ఏంటంటే అది మట్టి పడుతుంది, ఖరాబ్ అయిపోతుంది, నువ్వు అది పాడు చేసావు, ఇది చేసావు, ఫ్లోర్ పాడైపోతుందనో, గోడలు పాడైపోతున్నాయి అనో అట్లా తిట్టే వాళ్ళే చూసాను నేనైతే. కానీ నేను లక్కీ అనుకుంటాను. నాకు అన్నీ హెల్ప్ చేస్తారు. ఎంత దూరమైన నర్సరీకి వెళ్ళాలంటే తనకు ఒకవేళ నేను అడిగిన రోజు వీలు కుదరకపోతే ఆ రోజు వద్దు నెక్స్ట్ ఇంకొక రోజు వెళ్దాం అని చెప్తారు. ఆ రోజు తీసుకెళ్తారు. తన లీవ్ అది చూసుకొని తీసుకెళ్ళి ఎంత దూరమైనా కూడా 100 కిలోమీటర్స్ నర్సరీ వెళ్ళి తెచ్చుకున్న మొక్కలు కూడా ఉన్నాయి. రేర్ వెరైటీ ఫ్రూట్ ప్లాంట్స్ కోసం వాటి కోసము అడిగితే ఎక్కడికైనా కూడా నాకు సపోర్ట్గా మా హస్బెండ్. నేను ఎవరిని వేరే గ్రూప్ ఫ్రెండ్స్ని కానీ లేకపోతే ఇంకెవరో ఫ్రెండ్స్ని కానీ నేను అసలు ఎక్కడికి వెళ్ళాలని నేను అడగను. ఈ మొక్కల కోసం వెళ్ళినా ఇంకెక్కడికి వెళ్ళినా తన్నే అడుగుతా, తను తీసుకెళ్తారు, ఇంట్రెస్టెడ్గా ఉంటారు తీసుకెళ్ళటానికి. మా పాప కూడా నాకు హెల్ప్ చేస్తుంది ఈ గార్డెన్ వర్క్లో కూడా. తను కూడా టైం ఉంటే వర్క్ చేస్తుంది. మామూలుగా విడిగా అంత రోజు వచ్చి రెగ్యులర్గా ఏం చెకప్ చేయదు కానీ నాకు ఏమన్నా హెల్త్ బాగాలేదు, కొంచెం సిక్గా ఉన్నాను అంటే సరే నేను వెళ్ళి వాటర్ పెట్టొస్తాను అట్లా వచ్చి తను చేస్తుంది అనమాట. నాకు ఫ్యామిలీ అంతా సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఇవన్నీ చేసుకోగలుగుతున్నాను. చూపించండి మీ మొక్కలు ఏమేమి ఉన్నాయి బ్రీఫ్గా. అంటే వీటన్నీ చూడాలంటే చాలా టైం పడుతుందేమో, సో అలా బ్రీఫ్గా చూద్దాం మనం కూడా. అంటే మీకు రెగ్యులర్ వెరైటీస్ ఎక్కువ ఎలాగో తెలుసు కాబట్టి అందరికీ నా దగ్గర ఉన్న కొన్ని రేర్ వెరైటీస్ చూపిస్తాను. ఇది లెమన్ గ్రాస్, ఇది గ్రీన్ టీ అలా చేసుకొని తాగుతారనమాట. ఇదేమో ఇలాచీ ప్లాంట్. దీనికి 3 ఇయర్స్కి ఫ్రూటింగ్ వస్తుందని చెప్పారు కానీ ఇది 1.5 ఇయర్ అవుతుంది. ఫస్ట్ స్టార్టింగ్లో ఇంత చిన్న పిల్లక తెచ్చి పెట్టాము. అది చిన్న గ్రో బ్యాగ్లో పెడితే చాలా పెద్దగా అయిపోయింది అసలు ఒక 3 మంత్స్కే అట్లా. కానీ తర్వాత పాట్ చేంజ్ చేశాక ఇంకా బుషీగా అయిపోయింది అనమాట. ఇంకొకటి ఏంటంటే స్పైసెస్ ప్లాంట్స్ ఎప్పుడూ కూడా షేడెడ్ ఏరియాలో ఉంటే వాటి ఫ్లేవర్ మనకి బాగా తెలుస్తుంది. మనం ఎండలో పెట్టేసి పెంచితే ఫ్రూట్స్ ఫ్లవర్స్ రావటము లేట్ అవుతుంది, ప్లస్ మళ్ళీ అవి వచ్చినా కూడా అంత ఫ్లేవర్గా ఉండవు అనమాట. వస్తాయి కానీ వాటి ఫ్లేవర్ తగ్గిపోతుంది ఎండ వల్ల. అవి ఎందుకంటే ఇప్పుడు మనకి కేరళ లాంటి ప్లేసెస్లో పెరుగుతాయి ఫ్రూట్ ఇవి స్పైసెస్ అనేది. అక్కడ వాళ్ళు అక్కడ తెచ్చుకుంటూ ఉంటారు కదా. అక్కడ ఏంటంటే వాళ్ళ క్లైమేట్ కూడా చల్లగా ఉంటుంది. వాళ్ళు ఈ స్పైసెస్ ప్లాంట్స్ అన్నీ కూడా పెద్ద పెద్ద చెట్ల కింద పెంచుతారు అవి.
అందుకని వాటి అట్లా అందుకని మనకేంటంటే ఆ పెద్ద పెద్ద చెట్లు ఉండవు కాబట్టి ఉన్న ప్లేస్లో షేడెడ్ ఏరియాలో పోనీ మన చెట్లు పెద్ద చెట్లు ఏమన్నా ఉన్నా వాటి కింద పెట్టుకోవటము, లేకపోతే ఇలా షేడెడ్ ఏరియాలో, లేదా వీటికి సపరేట్గా షేడ్ నెట్ వేసైనా సరే డైరెక్ట్ సన్లైట్ తగలకుండా పెంచుకోవాలన్నమాట. ఇప్పుడు మీరు అన్నారు ఏవి షేడ్ కింద పెరగాలి, ఏవి ఎండలో పెరగాలి అనేసి చెప్పారు కదా. సో వాటికి సంబంధించి మీరు ప్రత్యేకంగా మళ్ళీ రీసెర్చ్ ఏమైనా చేశారా? నేను ఏది పెట్టినా కొంచెం చూస్తానండి, గూగుల్ సెర్చెస్. ఇప్పుడైతే యూట్యూబ్ ఉంది కాబట్టి యూట్యూబ్లో కూడా ఇప్పుడు అదొకటి. అది మళ్ళీ మన క్లైమేట్కి అది బతుకుతుందా లేదా ముందు. మనం మొక్కలు తెచ్చుకుంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే రేర్ వెరైటీ ఫ్రూట్ ప్లాంట్స్ కానీ ఇంకేమైనా కానీ వెరైటీ కోసం అని తీసుకొస్తున్నారు. అవి ఏంటి పెద్ద పెద్ద చెట్లు ఆల్రెడీ ఫ్రూటింగ్ వచ్చి మామూలుగా నర్సరీల్లో ఫ్రూటింగ్ లేకపోతే నమ్మరు దీని ఫ్రూట్ వస్తా లేదా అని, గ్రాఫ్టెడ్ వాటినే అమ్ముతున్నారు. ఎక్కడన్నా ఒకటి ఆరా కొంచెం అది గ్రాఫ్టెడ్ కాకుండా పోతుంది కానీ దాదాపు గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ అమ్ముతారు. దానికి ఆల్రెడీ ఫ్లవరింగ్ వస్తుంది. వచ్చిన దాన్ని మనం ఒక 6 months ప్లాంట్ వాళ్ళ దగ్గర 6 months నుంచి ఉంటాయి అన్నమాట ప్లాంట్స్ వాళ్ళు రెడీ చేసినవి. వాళ్ళు గ్రాఫ్టింగ్ చేసిన తర్వాత 6 months వాళ్ళ దగ్గరే పెంచుకొని దానికి ఫ్లవరింగ్ వచ్చిన తర్వాతే వాళ్ళు పెడతారు తెచ్చి. కానీ ఇప్పుడు గార్డెనర్స్ ఏం చేస్తున్నారంటే ఫ్రూట్స్ ఆల్రెడీ పెద్ద పెద్ద మొక్కలు 3 years ప్లాంట్స్ 4 years ప్లాంట్ అలా తెచ్చి పెట్టేస్తున్నారు. అవి ఏంటంటే అవి మన దగ్గర సర్వైవ్ అవ్వలేనివి అయితే అవి ఒక నెల 2 నెలలు ఉండగా లేకపోతే 1 సంవత్సరం మన దగ్గర ఉంటాయి. కానీ తర్వాత మన క్లైమేట్ సెట్ అయిపోతే అవి పోతున్నాయి. కానీ మనం అలా చేయకూడదు. ఎప్పుడైనా కూడా కొత్త ప్లాంట్స్ మనం రేర్ వెరైటీస్ మామూలుగా న్యాచురల్గా పెరిగాయి మన ఇంటి దగ్గర మామూలుగా పెరిగాయి అంటే అది వంగ మొక్కలు ఇలాంటివి అంటే వేరే అవి ఎక్కడైనా పెరుగుతాయి, మీరు ఎలా తెచ్చిపెట్టినా బాగా బతుకుతాయి. కానీ కొన్ని రేర్ వెరైటీస్ తెచ్చేటప్పుడు మాత్రం చిన్నవి తెచ్చుకొని మన సాయిల్కి మన వెదర్కి కండిషన్స్కి తగ్గట్టు పెంచుకుంటే అవి సర్వైవ్ అయ్యగలిగితే సర్వైవ్ అవుతాయి. నేను అనేది ఏంటంటే చిన్న ప్లాంట్ అయితే దానికి ఏం కావాలి, ఆ మొక్కకి ఏం అవసరము, షేడ్ అవసరమా లేకపోతే ఎండ కావాలా ఏంటి అన్నీ మనకు తెలుస్తాయి. దానికి ఫెర్టిలైజర్స్ ఎక్కువ అవసరమా, లో మెయింటెనెన్సా, అది ఏమి ఇవ్వకపోయినా బాగానే వస్తుందా ఏంటనేది మనకి చిన్న ప్లాంట్ నుంచి అయితేనే మనకు తెలుస్తాయి. మనం ఫ్రూట్స్ చూసి టెంప్ట్ అయిపోయి పెద్ద మొక్కలు తెచ్చి పెట్టేసి అవి రేపు చనిపోయిన తర్వాత అవి కాస్ట్ కూడా చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. మనం తెచ్చిపెట్టాయి ఏదో పెట్టేస్తాము మొక్కల మీద పిచ్చితో, కానీ అవి పోతే ఎంత బాధగా ఉంటుంది అసలు. నాకు మామూలుగానే ఏవైనా కూడా సీడ్స్ వేసి పెంచుకోవటం ఎక్కువ అలవాటు చిన్నప్పటి నుంచి కూడా. సీడ్స్తోనే ఫ్లవర్ ప్లాంట్స్ కూడా ఏమన్నా కొత్త వెరైటీ కనపడ్డా కూడా నేను వెళ్ళి వాళ్ళని సీడ్స్ అడిగేదాం. ఇవే ఇప్పుడు స్కూల్ నుంచి మా స్కూల్ ఎక్కువ పెద్ద దూరం ఉండేది కాదు, ఇంటికి 1 kilometer కూడా ఉండేది కాదు. నేను మా సిస్టర్ కలిసి నడిచెళ్ళే వాళ్ళు దారిలో ఏమైనా కొత్త వెరైటీ ప్లాంట్స్ కనబడితే వాళ్ళని వెళ్ళి సీడ్స్ అడిగేవాళ్ళు. సీడ్స్ కాదమ్మా కొమ్మలు బతుకుతాయి అని వాళ్ళే కొమ్మలు తుంచి ఇవ్వటము, లేకపోతే సీడ్స్ అడిగితే సీడ్స్ ఉంటే సీడ్స్ తీసి ఇవ్వటం అలా చేసేవాళ్ళు. నాకు సీడ్స్తో పెంచడం ఎక్కువ ఇష్టం అనమాట. ఎందుకంటే నేను ఎంజాయ్ చేస్తాను అది పెరిగేది కూడా. ఇప్పుడు సీడ్ వేస్తాము, సీడ్ వేసిన తర్వాత రోజు వెళ్ళి వాటిని చూస్తుంటాం. ఈ సీడ్స్ ఎప్పుడు మొలకొస్తుంది చూద్దాం, వేసిన దగ్గర నుంచి అసలు అది కూడా ఎంజాయ్ చేస్తాము. ఇప్పుడు వెళ్ళి అది కూడా ఎగ్జైట్మెంట్ కదా, ఇది ఎప్పుడు మొక్క వస్తుంది ఎలా వస్తుంది చూద్దాం అనేది. ఇప్పుడు అది మొక్క వస్తే అదొక హ్యాపీనెస్. అది పెరుగుతుంటే రోజు చూస్తూ ఉంటాం, వాటర్ ఇచ్చేటప్పుడు అట్లా దాన్ని జాగ్రత్తగా చూస్తుంటాము. అది కూడా మనం పిల్లల్ని ఎలా పెంచుతామో అలాగనమాట. వాటి గ్రోత్ చూసి ఎంజాయ్ చేస్తున్నాం. ముందు పువ్వు కాయ దాకా కాదు అసలు దాన్ని పుట్టడం దగ్గర నుంచి మనం దాన్ని ఎంజాయ్ చేస్తూ పెంచుతాం అనమాట. అందుకని నాకు మొక్కలు అవి పువ్వులు పూస్తాయా కాయటం వాటికన్నా కూడా ముందు వాటిని పెంచడం అనేది ఇంట్రెస్ట్ ఎక్కువ కనిపిస్తుంది. అంటే ఇక్కడ అంతా చూస్తూ ఉంటే కూడా. సో ఇవన్నీ మనకి పూలకి సంబంధించి. ఇదేమో ఆల్ స్పైస్ అండి, ఇది ఆల్ స్పైస్. ఇది బిర్యానీలో ఒక 2 leaves మనం బిర్యానీ వండేటప్పుడు వేస్తే మీరు ఇంక వేరే స్పైసెస్ ఏమి వేయక్కర్లేదు, ఇదే స్మెల్ వస్తుంది. మీకు కావాలంటే స్మెల్ చేయండి, డైరెక్ట్ లీఫ్ స్మెల్ చేయండి. అవును తెలుస్తుంది స్పైసెస్. ఇది లిచ్చీ ప్లాంట్, ఇది రీసెంట్గా 6 months అవుతుంది పెట్టి. లిచ్చీ ఓకే, దీనికి షేడెడ్ అవసరం అందుకని షేడ్ కింద. ఇది కాఫీ ప్లాంట్, దీనికి ఆల్రెడీ ఫ్లవర్స్ వచ్చినాయి కూడా. కాఫీ సీడ్స్ వస్తే ఇవి సీడ్స్ అయితే మనం కాఫీ రోస్ట్ చేసుకొని చేసుకుంటాం. డ్రై చేసి రోస్ట్ చేస్తే తర్వాత పౌడర్. ఇది కూడా 6 months. ఇది 6 months. దీనికి మీరు చెప్తున్న మనం రోస్ట్ చేసే సీడ్స్ రావాలంటే నార్మల్గా దాని టైం ఎంత?
దాని టైం ఆల్రెడీ స్టార్ట్ అయినాయండి ఇవి అంటే మీరు యూస్ చేశారా ఇది పెట్టిన నేను ఇంకా యూజ్ చేయలేదు. ఇది 6 మంత్స్ నేను తెచ్చి 6 మంత్స్, వాళ్ళ దగ్గర ఇంకొక 6 మంత్స్ పెరిగి ఉండొచ్చు. మోస్ట్లీ ఇది ఒక 1 ఇయర్ ప్లాంటే. దీనికి అసలు ముందు ఇది చెట్టు పెరగాలండి. ఏదైనా కూడా చెట్టు పెరిగితేనే దానికి బలము, దానికి సీడ్స్ రావాలన్నా ఫ్లవర్స్ రావాలన్నా దాని బలం సరిపోతుంది. నేను మామూలుగా ఏంటంటే ఏదైనా ఇలా గ్రాఫ్టెడ్ ఇవి తొందరగానే వస్తాయి కాబట్టి నేను చాలా వరకు ప్లాంట్స్వి ఫ్లవరింగ్ వస్తే నా దగ్గర నేను తుంపేస్తాను. చెట్టు పెరగాలి ముందు, ఫస్ట్ చెట్టు పెరిగితే మనం తర్వాత ఆ ఫ్లవర్స్ వచ్చిన ఫ్లవర్స్ నిలబడతాయి, బలం సరిపోతుంది. ఆ ఫ్రూట్ కూడా క్వాలిటీ ఫ్రూట్ ఉంటుంది. మీకు ఇప్పుడు చిన్న మొక్కకు వచ్చిన కాయ క్వాలిటీ ఉండదు, చిన్నగా ఉంటుంది, దానికి బలం సరిపోదు. ఏదో మనం ఏంటంటే చెట్టు తెచ్చాము మన దగ్గర ఇది కాసిందని ఎక్సైట్మెంట్ అంతే. కానీ దాని క్వాలిటీ అది రావాలంటే ఈ చెట్టు కొంచెం పెరగాలి, పెరిగితేనే బాగుంటుంది. సో ఇవి ఫ్లవర్స్ అయిపోయినాయండి. చామంతులు ఆల్రెడీ అయిపోయినవి. అసలు ఇంకా చాలా ఉండేవండి. ఈ వెజిటేబుల్స్ పెట్టక ముందు దాదాపు 20-25 వెరైటీస్ ఉండేవి చామంతులు నా దగ్గర. ఇక టబ్స్ అన్నీ వాటికి ఊరక వేస్ట్ అయిపోతున్నాయి, ఎందుకు పెద్ద పెద్ద టబ్స్లో పెంచేసాను. మీకు బాగా ఉండేవి. అసలు ఒక పెద్ద ఫ్లవర్ గార్డెన్ లాగా ఉండేది. 3 మంత్స్ ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట ఈ ఫ్లవర్స్తో. కానీ ఇంకా ఈ ఇయర్ ఏంటంటే లేదు, అంత మనం వెజిటేబుల్స్ మీద పెట్టాలి కాన్సన్ట్రేషన్ అని ఈ ఇయర్ ఎక్కువ పెట్టుకున్నాం వెజిటేబుల్స్. ఇదివరకు కూడా పెంచేదాన్ని, కానీ ఈ చామంతి సీజన్ వస్తే ఎక్కువ చామంతులు పెట్టేదాన్ని అనమాట, వెజిటేబుల్స్ తగ్గించి. ఇది చూసారా ఇక్కడ, ఇది పుదీనా. మంచి అసలు ఇక్కడ నుంచి ఉంటేనే ఫుల్ స్మెల్ వస్తుంది. పుదీనా ఆకు చూడండి అసలు ఎంత ఫ్రెష్ ఉందో. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్ గా తీసుకొని టీలో వేసుకోవడం, పుదీనా టీ చేసుకోవడం, లేకపోతే వంటలో వేసుకోవడం. పుదీనా రైస్ కి అంతా నేను అసలు పుదీనా కొనట్లేదు, ఆకుకూరలే కొనట్లేదులేండి. ఇవి కూడా బాగుంది. అంటే మీరు అన్నారు ఇందాక చూడండి, అంటే జాగ్రత్తగా మనం పెంచితేనే ఒరిజినాలిటీ అనేది ఒరిజినల్, అవును, ఆ ఫ్లేవర్స్ అనేవి వస్తాయి దానికి. ఇది మరువం, ఇది దాదాపు 5 years నుంచి అందులోనే ఉంది. దానికి జస్ట్ నేను కవడం కొద్దిగా వేస్తుంటే అప్పుడప్పుడు. 5 years నుంచి కొంత ఎండిపోతుంటుంది ఇలాగా ముదిరిపోయినప్పుడు. ఇవి కట్ చేసేస్తా, కట్ చేసినప్పుడల్లా మళ్ళీ బుషీగా వచ్చేస్తుంటుంది అనమాట. ఇది సమ్మర్లో బాగా వస్తుంది, ఎండకు ఉండాలి అట్లాగనమాట. రోజెస్ కూడా 15-16 వెరైటీస్ ఉన్నాయి, కానీ మీకు ఫ్లవర్స్ ఎక్కువ ఉండకపోవచ్చు. డిఫరెన్స్ అది నాటు వెరైటీ, నాటు రోజ్. ఇది అది స్మెల్ బాగా వస్తుంది. వెజిటేబుల్స్ బీర అండి, అక్కడ బీర కాసి ఉంది. ఇప్పుడు 4 fruits ఉన్నాయి. సైజ్ ఇంతేనా, ఇంకా పెరుగుతుందండి. ఇంకా 3-4 days ఉంచితే కానీ హార్వెస్ట్కి రాదు. ఇది ఇంకా పెరుగుతుంది. ఇది బీరే. ఇందులోనే కాకర వచ్చింది, కంపోస్ట్ వాడతాం కదా, కాకర వచ్చింది. ఇది చూడండి ఫ్లవర్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు వీటికి వేసే వర్మీ కంపోస్ట్ అంటారు. వర్మీ కంపోస్ట్ కాదు, కౌడంగ్ అన్ని చెట్లకి అన్నిటికీ అదే. కిచెన్ వేస్ట్ నేను డైరెక్ట్ గానే ఈ పెద్ద టబ్స్ లో ఫ్రూట్ ప్లాంట్స్ కి అయితే డైరెక్ట్ గానే మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్ళడానికి నా దాంట్లో వారానికి ఒకసారి జస్ట్ ఈ ఇంట్లో మామూలు పేపర్స్ ఇలాంటివి ఉంటాయి కదా, ఎప్పుడో వారానికి ఒకసారి కింద తీసుకెళ్ళేస్తాను అనమాట. ఇది లెమన్ అండి. లెమన్స్ అయితే 4-5 ప్లాంట్స్ పెట్టుకున్నాను, ఎందుకంటే రెగ్యులర్ యూజెస్ కావాలి కదా మనకి. అందుకని అంటే మన ఇంట్లో ఎక్కువ వాడతాము అన్నవి ఎక్కువ పెట్టుకోవాలండి. మనకి టెర్రస్ మీద పాట్స్లో ఈల్డ్ వస్తాయి బాగానే, కానీ మనకి సరిపోయినంత రావాలంటే కనీసం 2 plants అన్నా ఉండాలి వెరైటీకి. ఇలాంటివి అయితే మనం రెగ్యులర్గా మనం ఇప్పుడు వాడతాం జ్యూసులు కానీ వాటికి, పులిహార అని ఏదైనా రెగ్యులర్గా లెమన్ తీసుకోవాలి కదా. అందుకని ఇవైతే ఉన్నాయి. పైన కూడా ఇంకొక 3 plants దాకా ఉన్నాయి. ఈ చిక్కుళ్ళు ఇవి ఆల్రెడీ ఒకటి అయిపోయినాయి. ఇది పర్పుల్ కలర్ ఉంటుంది. ఇవి ఆల్రెడీ ఒక చెట్లు అయిపోతే కాయ పర్పుల్ కలర్, ఫ్లవర్ ఏ కలర్ ఉందో అదే కలర్ ఉంటుంది కాయ. అవి అయిపోతే నేను మళ్ళీ కొత్తగా పెట్టా. ఇవి మామూలుగా చిక్కుళ్ళు అయితే సీజనల్. ఇప్పుడు రేపు ఉగాదికి నుంచి చిక్కుళ్ళు రావంటారు, కానీ ఇవి 365 days వెరైటీ. నా దగ్గర ఉన్న చిక్కుళ్ళన్నీ రెగ్యులర్గా కాసే వెరైటీస్ అనమాట. ఇవి ఇప్పుడు 5 years కాస్తుంది. ఇదే సేమ్ ప్లాంట్ మీకు 5 years కాస్తుంది. అక్కడ ఉన్నాయి ఫ్రూట్స్, ఆ పైన అక్కడికి వెళ్ళిపోయింది అది, అక్కడ ఉన్నాయి కొన్ని పైన. అది ఇప్పుడు మీకు ఏం లేదు, ఈ లీవ్స్ అన్నీ ఇలా రాలిపోతాయి, మళ్ళీ కొత్త స్టెమ్స్ వస్తాయి, మళ్ళీ పూత వస్తుంది, కాత వస్తుంది. ఇవి నేను జస్ట్ మార్నింగ్ హార్వెస్ట్ చేశాను మీకు, అందుకే ఫ్రూట్స్ లేవు. ఇక్కడ కలెక్ట్ చేసింది అంతా కూడా చెప్పారు కదా, లైక్ నర్సరీకి ఎక్కడన్నా ఉంది అని అన్నప్పుడు అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడమే.
కొత్త మొక్క ఏదైనా వచ్చింది కొత్త మొక్కలు అంటే అదే నాకు కావాల్సిన వెరైటీ అవి మళ్ళీ మనకి ఇక్కడ సర్వైవ్ అవుతాయి అలా అనుకుంటేనే రేర్ వెరైటీస్ జోలికైనా వెళ్తాను. చూడాలి కదండి మరి. ఇది ఒక రేర్ వెరైటీ ఫ్లవరింగ్ ప్లాంట్. ఇది కేరళ నుంచి తెప్పించుకున్నాను. హనీ సక్కల్ అంటారు. స్మెల్ కూడా బాగుంటుంది. ఇదేంటంటే ఫ్లవర్ చేంజ్ అవుతుంది. ఫస్ట్ వైట్గా ఫ్లవరింగ్ వస్తుంది, సెకండ్ డేకి ఎల్లోగా అవుతుంది అనమాట. ఇది ఒక రేర్ వెరైటీ ఫ్లవరింగ్. ఇదేమో ఎల్లో జాస్మిన్. మీరు వైట్ చూస్తారు మల్లెపూలు అంటే, ఇది ఎల్లో కలర్ మల్లెపూలు. ఇది ఇంకా ఫ్లవరింగ్ రాలేదు. ఇది కూడా కేరళనే వెరైటీ. ఇదేమో ఎస్టర్డే టుడే టుమారో అంటారు ఈ ప్లాంట్ పేరు. ఎందుకంటే ఇది ఒక రోజు ఫ్లవర్ పూస్తే ఒక రోజు వైట్గా ఉంటుంది పూసిన రోజు, నెక్స్ట్ డే లావెండర్ కలర్కి వస్తుంది, ఆ నెక్స్ట్ డేకి వచ్చేమో పర్పుల్కి వచ్చేస్తుంది, డార్క్ పర్పుల్కి. అలా వచ్చి ఫోర్త్ డే పడిపోతుంది ఫ్లవరు. అందుకని ఎస్టర్డే టుడే టుమారో అంటారు అనమాట, దాని పేరు అది. నార్మల్గా సైంటిఫిక్ నేమ్స్ మనకి చెట్లలో సైంటిఫిక్ అనిపిస్తుంది కానీ, బట్ ఇది మనకి వాడుకలో ఎస్టర్డే టుడే టుమారో. కొంతమంది ఏంటంటే ఇది సాటర్డే సండే మండే ప్లాంట్ అని కూడా అంటారు. ఓకే, అట్లాగా. ఇది కూడా 365 days వెరైటీ. గ్రీన్ కలర్ చిక్కుడు పైన కూడా ఉన్నాయి. మీకు ఫ్రూట్స్ చూపిస్తాను. పైన వచ్చింది గ్రీనేనా? మీరు అది గ్రీనే. అది 5 years మీకు ఒకసారి మొక్క పెడితే 5 years కంటిన్యూ క్రాప్ ఉంటుంది. మీకు సమ్మర్లో వేడికి వాటికి ఫ్లవర్ డ్రాప్ అయినా కూడా మీకు మొక్క అయితే 5 years ఉంటుంది. కొంచెం మళ్ళీ దాని క్లైమేట్ సెట్ అయితే మళ్ళీ ఫ్రూట్స్ వస్తాయి అన్నమాట. ఇవేమో 365 days వస్తాయి. అంటే 1 year వరకు మీకు క్రాప్ ఉంటుంది, సీజనల్ కాదు అట్లా అనమాట. ఎప్పుడు రెగ్యులర్గా ఉంటాయి. బీన్స్, పర్పుల్ బీన్స్ అనమాట, లాంగ్ బీన్స్. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ప్లాంట్కి. బాగా లాంగ్ ఇక్కడ దాకా వస్తాయి, ఆ హైట్ నుంచి ఇంత పొడుగు వస్తాయి అనమాట. జస్ట్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడే పర్పుల్ బీన్స్. ఇది సూరినామ్ చెర్రీ ప్లాంట్. ఫుల్ ఫ్లవరింగ్ వచ్చి సూరినామ్ చెర్రీ రీసెంట్గానే పెట్టాను. అది కూడా ఒక 7-8 months అవుతుంది పెట్టి. అది స్టార్ట్ అయింది ఫ్లవర్స్. ఇదేమో మిల్క్ ఫ్రూట్ ప్లాంట్. ఇది టేస్ట్ చాలా బాగుంటుందంట. ఆ నర్సరీ అతను కూడా యూట్యూబరు. నేను రేర్ వెరైటీస్ చూస్తే అతని దగ్గర చూస్తాను, ఎందుకంటే అతను టేస్ట్ చేసి వాళ్ళ ఫామ్లో పెట్టి అది వాటిని డెవలప్ చేసి మళ్ళీ సేల్ చేస్తుంటాడు ప్లాంట్స్. అతను ఫ్రూట్స్ వచ్చినప్పుడు వీడియో చేసి పెడతాడు దాని టేస్ట్ ఎలా ఉంటుంది అనేది. వాటిల్లో మనం అతను జెన్యున్గా చెప్తాడు, బాగుందనే చెప్పడు, బాగోపోతే అసలు బాగాలేదంటాడు. టెర్రస్ మీద మనకు వస్తుందా అంటే కొన్ని వచ్చేవి ఉంటాయి అతని దగ్గర, కొన్ని రాని ఉంటాయి, కొన్ని గ్రౌండ్లో వేసేవి ఉంటాయి. అతను జెన్యున్గా చెప్తాడు, అందుకని అతని దగ్గర తీసుకుంటాను అనమాట. ఈ టేస్ట్ చాలా బాగుందని చెప్పాడు, అందుకని తీసుకున్నా. ఇంకా రాలేదు, ఇది 7-8 months అవుతుంది. చెట్లన్నీ బయట చూస్తే అసలు దీనిపైన నాకైతే అంటే ఆకులు ఏంటి మామిడి ఆకులాగా ఉన్నాయన్న ఫీలింగ్ వస్తుంది. తెలియని వాళ్ళకి షేడ్ వేరే ఉంటుంది, బ్యాక్ సైడ్ షేడ్ వేరేగా ఉంటుంది. ఇది ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇది లోకట్ ఫ్రూట్, లోకట్ అంటారు. దీని ఫ్రూట్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇది కూడా ఫారెన్ వెరైటీ ఇది. ఓకే, ఇది నర్సరీకి వెళ్ళినప్పుడు నర్సరీలో తీసుకున్నాయి, తన దగ్గర తీసుకుంది. సిద్దిపేట దగ్గర ఆద్య ఎగ్జాటిక్స్ అని నర్సరీ ఉంది. అన్నారుగా ఎంత దూరం అన్నా ఉంది. ఇదేమో ఆప్రికాట్, మనం డ్రై ఫ్రూట్స్ తింటాం కదా, ఆప్రికాట్ దాన్ని. ఇది ఫ్లవరింగ్ కూడా వచ్చింది, డ్రాప్ అయిపోయింది, కానీ ఇది రైనీ సీజన్లో వస్తుంది అనుకుంటా. నాకు రైనీ సీజన్లో వచ్చినాయి అనమాట. సీజన్ తోటకూర ఇది ఇంకా పెరగాలి కదా? పెరుగుతా. మనం కొన్ని తీసేస్తూ ఉంటే కింద ఇవి పెరుగుతుంటాయి. కొంచెం బాగా పలుచగా అయిపోయిందని అనుకున్నప్పుడు వదిలేస్తే కొంచెం హైట్ బాగా వస్తాయి. ఇప్పుడు ఇవి ఒత్తుగా ఉన్నాయి కాబట్టి మనం కొంచెం దాన్ని థిన్నింగ్ చేస్తామంటాం కదా, ఇలా తీసేసుకుంటుంటే ఆ కింద నుంచి పెరిగాయి బాగా పైకి వస్తాయి. మీరు ఫస్ట్ పెట్టిన ఆకుకూర ఏంటి అంటే అన్నారు కదా ఇందాక, లైక్ వీళ్ళు అక్కడిక్కడ పెంచుతారంట, అమ్మో ఎలా ఉంటాయో తెలీదు అన్నప్పుడు. సో ఫస్ట్ ఏ ఆకుకూరని పెంచడం స్టార్ట్ చేశారు మీరు? ఫస్ట్ ఆకుకూరలు అంటే నేను 2-3 రకాలు తెచ్చుకున్నాను, సీడ్స్ తెచ్చి అన్నీ వేస్తే దాంట్లో నాకు పాలకూర అయితే కొంచెం పడిపోయినట్లు అయిపోయింది, కానీ తోటకూర, గోంగూర బాగా వచ్చినాయి స్టార్టింగ్లో. బచ్చలు కూడా బాగా వస్తుంది. కాకపోతే పాలకూర ఒకటి, మెంతికూర ఒకటి కొంచెం కేరింగ్ ఉండాలి. ఇది వచ్చేమో స్ట్రాబెర్రీ గోవా అంటారు, స్ట్రాబెర్రీ జామ. ఇదిగోండి ఫ్రూట్స్, ఆల్రెడీ 7-8 ఫ్రూట్స్ తిన్నాము, చాలా టేస్ట్ ఉంది. దీంట్లో రెడ్ వెరైటీ ఒకటి ఉంది, రెడ్ వస్తాయి మామూలుగా స్ట్రాబెర్రీ గోవా అంటే. ఇది ఎల్లో వెరైటీ, రెడ్ది వచ్చి కొంచెం పులుపు ఉంటుంది. ఇది స్వీట్నెస్ బాగా ఎక్కువ ఉంటుంది. ఇది ఎప్పుడు రెగ్యులర్గా కాస్తానే ఉంటుంది. ఇక మళ్ళీ బడ్స్ వచ్చేసినాయి.
దీనికి సీజన్ అనేం లేదు, ఒకసారి అయిపోతుంది. ఇది 7 months ప్లాంటే, 6-7 months అప్పుడు తెచ్చింది. నా దగ్గర పెరిగింది, ఓకే. నేను తెచ్చినప్పుడు ఇంతే ఉంది, పెరిగింది. ఇదేంటండి? ఇది మిర్చి, ఆర్నమెంటల్ మిర్చి అంటారు. ఓకే. నేను ఒక్క ప్లాంట్ నర్సరీలో తీసుకున్నా, దానికి అప్పుడు ఫ్రూట్స్ ఉన్నాయి ఇలాగే ఓకే. ఉంటే దాంట్లో ఒకటి పండబెట్టేసి దాన్ని సీడ్స్ వేసుకున్నా. సీడ్స్ వేసుకొని ఇవి సీడ్స్తో వచ్చినాయి అన్నమాట. ఆ ప్లాంట్ నర్సరీలోది అంత బాగా రావట్లేదు, ఇక అందుకని నేను సీడ్స్ వేసుకొని పెంచుకున్నా ఇవి. ఇది చూడండి, కిచెన్ వేస్ట్లో సీడ్స్ వచ్చి ఇవన్నీ మిర్చి ప్లాంట్స్, అన్నీ మిర్చి ప్లాంట్సే, ఒక పెద్ద నార్ లాగా వచ్చేసింది. ఇది వచ్చి మియాజాకి మ్యాంగో, ఐడియా ఉందా? మియాజాకి అని ఈ మధ్య బాగా ఫేమస్ చేశారు. అది మియాజాకి అనే ఏరియాలో వాళ్ళకి అసలు మ్యాంగోస్ పండవంట. ఓకే. పండని చోట వాళ్ళు ఏం చేశారు, తైవాన్ వెరైటీ, వాళ్ళు ఏం చేశారంటే గ్రీన్ షేడ్ నెట్స్ ఇట్లా వేసి చేస్తారు కదా మనకి, ఏదన్నా మన క్లైమేట్ సెట్ చేసి చేయటం, అట్లా ఏం చేశారు వాళ్ళు, వాటిల్లో పెంచారు వీటిని. అసలు వాళ్ళకి మ్యాంగోస్ అనే ఫ్రూట్ అనేదే అసలు పండదంట వాళ్ళ క్లైమేట్కి. వాళ్ళు ఆ క్లైమేట్ని ఆర్టిఫిషియల్గా చేసి వాళ్ళు అందులో పెంచారు. ఆ మియాజాకి అనే ఏరియాలో మ్యాంగోస్ పెంచారు. పెంచిన దానికి వాళ్ళకి అక్కడ క్రాప్ వచ్చింది. అక్కడ ఆప్షన్లో పెడితే దీనికి 2.75 lakhs ఆప్షన్ పలికింది ఒక ఫ్రూట్. అందుకని ఇది బాగా ఫేమస్ అయింది. కానీ మనకి 200 కూడా తీసుకోరని నర్సరీ వాళ్ళే చెప్తున్నారు. కాకపోతే రేర్ వెరైటీ అనమాట. కిలోకి 3 వస్తాయి కాయలంటేనే ఎవరు ప్రిఫర్ చేయరు. ఇది రెడ్ లెమన్, రీసెంట్గా పెట్టాయి, అంతా ఒక 1 month అవుతుంది. రెడ్ లెమన్ జస్ట్ అది అప్పుడు వాళ్ళు ఇచ్చినప్పుడు ఉన్నదే బడ్. ఇది వచ్చి రొలేనియా ఫ్రూట్, ఇది కూడా రేర్ వెరైటీ. ఇది కొంచెం సీతాఫల్ ఫ్యామిలీకి చెందిందనమాట. దాంట్లో కాకపోతే సైజు పెద్దగా వస్తుంది ఫ్రూట్. రులేనియా అని చాలా స్వీట్, సీడ్స్ తక్కువ ఉంటాయి. సీతాఫల్ లాగా ఎక్కువ సీడ్స్ ఉండకుండా కొంచెం తక్కువ ఉంటాయి. ఇది ఇంకా రాలేదులేండి నాకు. ఇది వచ్చి గోల్డెన్ మ్యాంగో. ఇది నేను ఆల్రెడీ ఒకసారి తీసేసా ఇక్కడ వస్తే, మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇది ఇయర్లీ 3 times 2 times కాసిద్దంట మామూలుగా. మామూలుగానే దానికి ఇంకా దాని నేచర్, ఇంక ఇప్పుడు అందులో సీజన్ కదా, ఇంకా అలా వదిలేసాను. ఉంటే ఉంటుంది, రాలిపోతే ఒక్క కాయ నిలబడింది అనమాట. ఇదేంటండి? ఇది పర్పుల్ కలర్ క్యాబేజ్ అండి, క్యాబేజీ పర్పుల్ కలర్. ఇవి కూడా సీడ్స్ వేస్ట్ చేశాను నేను, సీడ్స్తోనే వేసుకున్నాను. ఇవి కీరా రీసెంట్గా వేసాను. ఇది అరబికమ్ వెరైటీ, అది నార్మలే గ్రాఫ్టెడ్. దాంట్లో అరబికంలో మీకు సింగిల్ పెట్లే వస్తాయి, డబల్ రావు. సేమ్ ఇదే ప్లాంట్ అనమాట. కాకపోతే అడేనియమ్స్లో అరబికం అనేది ఒక వెరైటీ అట్లా. అవన్నీ అవి 20-25 ఉంటాయి అవి మొత్తం రకాలు. ఇవి టమాటా, టమాటోస్ అందరూ ఇష్టపడే ఎక్కువగా యూజ్ చేసే టమాటో. ఏదైనా ఉందంటే టమాటో, ఇది ఏం టమాటానో కూడా యాక్చువల్గా నాకు వెరైటీ తెలీదు. ఇది కంప్లీట్గా ఇంకా ఇలా గ్రీన్ గానే ఉంటుంది, లేదు చేంజ్ అవుతుంది. నేను ఈ షేప్ టమాటో చూడటం ఫస్ట్ టైం. ఇది కంపోస్ట్లో వచ్చింది, అందుకే స్టార్టింగ్ లో చూసి ఇదేంటి కొంచెం దూరం నుంచి చూస్తే వంకాయలు అనిపించింది, కానీ కాదు టమాటో. ఇవి మనము కౌడంగా వేస్తాం కదా, కౌడంగ్ దాంట్లో కూడా కొన్ని సీడ్స్ వచ్చేస్తాయి. అట్లా వచ్చింది ఇది, నేను వేసింది కాదు. ఈ వెరైటీ నేను వేయలే, ఆ వెరైటీ కూడా నాకు తెలియదు అసలు ఏంటో అనేది. ఆ ఫ్రూట్ పెరిగి పండిన తర్వాత కానీ నాకు ఐడియా లేదు, అది ఎల్లో కలర్ వస్తుందా రెడ్ కలర్ వస్తుందా కూడా తెలియదు నాకు. ఇది గ్రేప్ ప్లాంట్ అండి, గ్రేప్. దీంట్లో ఆల్రెడీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. దీనికి ఎప్పుడు ఒకసారి అయిపోతే ఫ్రూట్స్ మళ్ళీ ఆకులు తీసేస్తే మళ్ళీ వచ్చేస్తాయి. అలాగే ఇది ఆల్రెడీ అయిపోయాక నేను ఆకులు తీసేసా, మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అయింది, అక్కడ ఉంది పూత కొన్ని చోట్ల. ఇది దొండ, 2 వెరైటీస్. ఇది రీసెంట్గా ప్రూనింగ్ చేశాక పెరుగుతుంది. పెన్సిల్ దొండ, ఇది పెన్సిల్ దొండ, ఇది రౌండ్ నాటు దొండ. గుండుమల్ల యాక్చువల్గా నేను జనవరి ఎండింగ్లో ప్రూనింగ్ చేసి ఆకులు తీసేసా. ప్రూనింగ్ చేసి ఆకులు చేస్తే ఒక 15 days బ్యాక్ స్టార్ట్ అయిపోయినాయి అనమాట మొగ్గలు. ఫ్లవర్స్ అవి బాగా వచ్చేసినాయి. సో ఈ స్టాండ్స్ కొన్ని ఏమో పైన ఉన్నాయి, కొన్ని ఏమో కింద ఉన్నాయి. అంటే మనకు వచ్చే ఆ గాలి వెలుతురు అనేది దాని పరంగా ఉండాలన్నట్టు ఇలా ప్లేస్ చేశారా? అవి స్టెప్ వైజ్గా ఉంటే అన్ని మొక్కలకి సన్లైట్ కూడా బాగా తగులుతుంది, ఏరియేషన్ ఉంటుంది.
మనకి ఏ మొక్కకు ఆ మొక్క కూడా మనం వర్క్ చేసుకోవడానికి కూడా తెలుస్తుంటుంది. ఇప్పుడు అన్నీ ఒకే లెవెల్లో పెట్టినా కూడా గుబురుగా అయిపోతాయి, ఒకదానికి ఒకటి అన్నట్టు ఉంటుంది. మీకు టబ్స్ కూడా చూడండి, అటు సైడ్ అన్ని హైట్గా ఉన్న టబ్స్ పెట్టాను, ఇటువైపు వచ్చేమో ఫ్లాట్ ఎక్కువ ఉన్నది పెట్టుకున్నాను, కింద వచ్చేమో ఇంకా చిన్నవి పెట్టుకున్నాను అనమాట. వీటిల్లో వచ్చి ఆకుకూరలు పైకి తీగల్లాగా పంపించేవి అలాంటివి వేసుకుంటా. అవన్నీ ఏమో కొంచెం చెట్టు టైప్ లాగా ఉండేవి వేసుకుంటాను. వీటిలో కొన్ని ఫ్రూట్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ మందారాలు ఎక్కువ ఉన్నాయి. ఇది వచ్చేమో మనీలా చెర్రీ ప్లాంట్, ఫ్రూట్ ప్లాంట్. ఇది 6 months ఏజ్. దీన్ని ఫ్రూట్స్ వస్తే తీసేసాను, పెరుగుతుంది అనమాట. మనీలా చెర్రీ. ఇది వచ్చేమో ప్లమ్ అంటారు కదా, అది అల్బుక్రా రెడ్ కలర్ది. దీనికి కూడా ఫ్లవరింగ్ వచ్చింది. ఇది మల్బరీ పైన ఉన్నాయి ఎక్కువ ఫ్రూట్స్వి. ఇవి ఎప్పుడు వస్తాయండి. ఇవి ఏంటంటే మనం ఈ ఆకులు తీసేస్తే మళ్ళీ చక్కగా పూతతో వస్తాయి. మీకు పైన ఇంకో ప్లాంట్ని చూపిస్తే ఆకులు తీసేస్తే ఫుల్గా వచ్చేస్తాయి. ఇవి అంటే ఫ్రూట్స్ అయిపోయినాయి, మేము తినేసాము. ఇది చెర్రీ టమాటో అందరి ఇళ్లలో ఉంటుంది. ఇది కౌడంగ్లో మనం వద్దనుకున్నా వస్తూనే ఉంటుంది. టేస్ట్ అయితే బాగుంటుంది, పుల్లగా. సీడ్స్ ఎక్కువ ఉంటాయని కొంతమంది అవాయిడ్ చేస్తారు, కానీ సీడ్స్ వాటి వల్ల అంతే, వాటి సైజ్ అంతే. అవును, ఇంతే ఉంటాయి. ఇంకా డార్క్ రెడ్ అయిపోతాయి, బాగా రెడ్ అయిపోతాయి. ఇవన్నీ బ్రకోలీ ప్లాంట్స్ అండి. బ్రకోలీ ఇదిగో ఇక్కడ స్టార్ట్ అయింది. ఇది ఒకటి వచ్చింది, దీన్ని సీడ్స్కి వదిలిపెట్టుకున్నాను అనమాట. మళ్ళీ మనకి నెక్స్ట్ సీజన్ సీడ్స్ కావాలి కదా, ఇది సీడ్స్కి వదిలిపెట్టుకున్నాను. సీడ్స్కి ఉంటుంది. ఇది బ్రాకోలీ. ఇక్కడ అంటే ఇన్ని చాలా వెరైటీస్ ఉన్నాయి కదా, సో ఎక్కువ గుంపుగా ఉన్నప్పుడు కూడా మనకి పురుగులు రావడము, లేకపోతే ఫ్రూట్స్ అంటే స్వీట్నెస్ వల్ల కొన్ని చీమలు లాంటివి అలా వస్తాయి. కానీ ఎంత పెంచినప్పటికీ కూడా కొన్నిటికి ఎంత జాగ్రత్తలు తీసుకున్నా పురుగులు అనేవి వస్తుంటాయి కదా. వాటిని ఒకటి చెప్పాలంటే, ప్లాంట్స్ ఉంటే కంపల్సరీ పెస్ట్ ఉంటుంది, అసలు పెస్ట్ లేకుండా ఉండదు. మనము దాదాపు రెగ్యులర్గా తిరుగుతుంటాం కాబట్టి, వాటిని అబ్జర్వ్ చేస్తుంటాం కాబట్టి, కనపడ్డప్పుడే చేత్తో తీసేయటం బెస్ట్ ఆప్షన్ అనమాట. మనం ఏది స్ప్రే చేయకుండా. అది మన కంట్రోల్లో లేదు అని అనుకున్నప్పుడే నేనైతే స్ప్రేలకి వెళ్తాను. స్ప్రేలు చాలా తక్కువ నేను చేసేది, ఎందుకంటే ఒక్కొక్కసారి డైరెక్ట్గా కోసుకొని, ఇప్పుడు జాంకాయలు లాంటివి వస్తాయి, అవేంటంటే అవి పండిని కనపడంగానే డైరెక్ట్గా కోసుకొని తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఏది కొట్టినా కూడా మనం ఇది కొట్టాం కదా అనే ఫీలింగ్ ఉంటుంది కదా. నేను దానికోసమని అసలు స్ప్రేలకి అవాయిడ్ చేస్తా. బాగా ఎక్కువ ఇప్పుడు అది స్ప్రే చేసినా కూడా అది కంట్రోల్ అవ్వట్లేదంటే ఆ స్టెమ్ అంతవరకు కట్ చేసి పడేస్తా, పక్క వాటికి అంటుకోకుండా ఉండాలి కాబట్టి, స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి. కాకపోతే చాలా వరకు తక్కువ ఎగ్ ఆయిల్ ఎమల్షన్ అని ఉంటుంది, అది చేసుకుంటే చాలు. అది ప్లాంట్ గ్రోత్స్కి బాగుంటుంది, ప్లస్ మళ్ళీ పెస్ట్ కంట్రోల్కి పనికొస్తుంది. ఇది లెట్యూస్, దాంట్లో ఇది ఒకటి. ఇది మీరు చూసుంటారేమో, బర్గర్స్ వాటిల్లో కూడా మధ్యలో పెడతారు, శాండ్విచెస్, సలాడ్స్, వాటిల్లో యూస్ చేసే వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది. అవును. ఇది వచ్చి రోజ్మెరీ అండి. ఇది రోజ్మెరీ ప్లాంట్. దీన్ని ఈ స్టెమ్స్ చిన్నవి కట్ చేసుకొని ఒక 10 స్టెమ్స్ ఒక గ్లాస్ వాటర్లో వేసి బాయిల్ చేసి, దాంతోపాటు కొంచెం మెంతులు 1 స్పూను, కొద్దిగా ఒక గుప్పెడు కరివేపాకు వేసేసుకొని ఆ వాటర్ బాయిల్ చేసిన వాటర్ని మనం హెడ్ బాత్ చేసిన తర్వాత హెడ్కి స్ప్రే చేసుకుంటే న్యూ హెయిర్ గ్రోత్ ఉంటుంది, డాండ్రఫ్ కంట్రోల్ ఉంటుంది, హెయిర్కి బాగుంటుంది అనమాట. మా పాప ఎక్కువ యూజ్ చేస్తుంది అనమాట, తన కోసమే తెచ్చా. రోజ్మెరీయా ఆయిల్ కూడా చేసుకోవచ్చు. రోజ్మెరీతో కొబ్బరి నూనెలో వేసి మరిగించుకుంటారు, ఆయిల్ చేయొచ్చు. ఇది కొండమామిడి అండి. అది మ్యాంగోసే చిన్నవి వస్తాయి, బాగా ఫుల్గా కాస్తుంది. దీనికి సీజన్ అని ఏం లేదు, ఎప్పుడంటే అప్పుడు. ఆల్రెడీ ఒకసారి ఇక్కడ వస్తే ఇది కట్ చేసా, మళ్ళీ వస్తున్నాయి. ఇంకా దాని నేచర్ అని నేనేం చేయలేను, ఇక సరే అదే పెరుగుతుందని ఇంకా అలా వదిలేసాను అనమాట. నార్మల్గా గ్రేప్స్ గురించి అయితే చెప్పారు కదా, సో వాటికి అవి క్రీపర్స్ లాగా ఉంటాయి కాబట్టి మనకి ఈ నెట్ అనేది అవసరం. సో మీరు ఓవరాల్గా ఇక్కడ చూసుకుంటే అంతటా పెట్టారు దేనికి? ఇది యాక్చువల్గా మేమేమనుకున్నాం అంటే, సమ్మర్లో ఎండ ఎక్కువ ఉంటుంది, అప్పుడు ప్లాంట్స్ ఇంత పెద్దవి కూడా లేవు నా దగ్గర, అన్ని చిన్న ప్లాంట్స్. కొంచెం సమ్మర్ అప్పుడు కొంచెం ఎట్లయినా ఎండకి పోతుండే, వేడి గాలులకి ఎండకి అట్లా మొక్కలు కొన్ని పోతుండే అనమాట. నేను షేడ్ నెట్ వేయడానికి కొంచెం
తిప్పలు పడతా ఉండేదాన్ని. ఈ మొక్కలన్నీ అటు పక్క తీసుకెళ్ళి అక్కడ ఆ స్ట్రక్చర్ ఉంది కాబట్టి దాని మీద నుంచి అట్లా వేసుకోవచ్చు అన్నట్లు. అది చూసి తర్వాత అక్కడ ఎక్స్పీరియన్స్ ఏమైందంటే షేడ్ నెట్లో పెడితే మొక్కలు బతకవని అర్థమైంది. ఎందుకంటే వాటరింగు చాలా తేడా వస్తుంది. కొన్నిటికి అసలు వాటర్ ఆరవు షేడ్ నెట్ కింద పెడితే. కొన్ని అంటే దానికన్నా కూడా మొక్కలు దగ్గరగా పెట్టుకుంటే బతుకుతాయేమో ఎండకు కూడా. వాటికి డైలీ ఈవినింగ్ సమ్మర్ అప్పుడు మొక్కలకు కూడా మొత్తం ఫ్రెష్గా స్నానం చేయించినట్టే వేయాలి షవరింగ్. అట్లా చేస్తే సర్వైవ్ అవుతాయి అనిపించింది. కాకపోతే నాకు అప్పట్లో తెలియదు, నేను ఇబ్బంది పడుతున్నానని ఈయన ఏం చేశారంటే ఇట్లా నెట్ వేయించుకోవడానికి బాగుంటుంది అన్నట్లు దానికి తోడు ఒక కోతి వస్తూ ఉండిద్ది. సంవత్సరానికి ఒకసారి ఏదో విజిటింగ్ వచ్చినట్టు వస్తుంది, ఇప్పుడు కూడా వస్తుంది అది. అట్లా వస్తుండేది అనమాట. సరే ఎందుకు ఇబ్బంది పడుతుంది కదా అన్న ఇదితో ఇది వేయించారు, షేడ్ నెట్ వేయించుకున్నాను. కానీ నేను ఇది వేయించాక అసలు ఎప్పుడు షేడ్ నెట్ వేయలేదన్నమాట. ఈయన ఇప్పుడు కూడా అంటారు ఇక షేడ్ నెట్ కోసం అని వేపిస్తే అసలు ఎప్పుడు షేడ్ నెట్ అవసరం రాలా. ఎందుకంటే ఈ పందిరిలు ఇవి పాకిచ్చేస్తాను ఒక్కొక్కసారి, పైకి వెళ్ళిపోతాయి అన్నీ. అందులో ప్లాంట్స్ ఎక్కువైపోయి అన్నీ దగ్గరగా ఉంటున్నాయి కాబట్టి వాటికి కూడా కొంచెం హ్యూమిడిటీ లాగా అట్లాగా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఈవినింగ్ వాటరింగ్ అది చేసినప్పుడు చల్లగా ఉండి. ఇప్పుడు పోవట్లేదు మొక్కలు కూడా అన్నీ కొన్ని పెద్దవి అయిపోయి ఉన్నాయి. చిన్న పాట్స్ ఎత్తేమో అట్లా పెద్ద వాటిలో పెట్టేస్తాను తొందరగా ఆరిపోకుండా ఉండటానికి అట్లాగా. వాటి వల్ల ఇంకా ఇప్పుడు ఇబ్బంది లేదు. కాకపోతే వేయించింది అయితే షేడ్ నెట్ కోసం అని వేయించుకున్నాము. అది వేయించేటప్పుడే ఇంకా నేను ఇదివరకు కింద ఈ పాట్స్ పెట్టేటప్పుడు ఇటుక రాళ్ళు పెట్టని, లేకపోతే చిన్న వాటికైతే చిన్న స్టాండ్స్ ఏవో చిన్నవి తెప్పించి అట్లా పెట్టడం అలా చేసేదాన్ని. ఇంక ఈయన అన్నారు ఎలాగో చేయించుకుంటున్నాం కదా పనిలో పని అవి కూడా చేయించుకో, పెద్ద టబ్స్ కూడా ఉన్నాయి కాబట్టి చేయించుకోమంటే ఇంకా ఇవి ఒక 10 స్టాండ్స్ వరకు చేయించారనమాట. వాడడం కోసమైనా సరిగ్గా రావు. సో అలాంటి వాళ్ళు ఒకవేళ టెర్రస్ గార్డెన్ చేయాలనుకుంటే దాన్ని ఎట్లా, మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఎట్లా నేనేం చెప్తానంటే మల్చింగ్ ఎక్కువ చేసుకోవాలి ఫస్ట్. ప్లాంట్స్కి ఇప్పుడు ఎండాకులు అవి మనకి ఇప్పుడు సీజన్లో బాగా దొరుకుతాయి. ఈ సీజన్లో ఎండాకులు ఇప్పుడు పెద్ద చెట్ల కింద పార్కుల దగ్గర అక్కడ ఎండాకులు అవి కలెక్ట్ చేసుకొని పాట్స్లో మంచిగా స్ప్రెడ్ చేసుకొని పెట్టుకుంటే మీకు ఏంటంటే తడి తొందరగా ఆరిపోదు. నెక్స్ట్ డే వాటరింగ్ కూడా అంత ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అది మళ్ళీ మీకు ఇంత పెద్ద టబ్స్ ఉన్నాయి అంటే వాటిల్లో కిచెన్ వేస్ట్ కూడా డైరెక్ట్గా పైన వేసేసేయండి. ఎండాకులు వేసి పైన వేసేస్తే మీకు ఏంటంటే అది మల్చింగ్, న్యూట్రిషన్స్ కూడా అందుతుంటాయి వాటికి. అలా మెయింటైన్ చేయొచ్చు దాన్ని. అది మాయిశ్చరైజ్ పోదు. ఇప్పుడు కిచెన్ వేస్ట్ మనం డైరెక్ట్గా వేస్తే అది కుళ్ళడానికి టైం పడుతుంది. అది మనం ఏంటంటే దాంట్లో వాటర్ ఉంటుంది, ఆ వాటర్ వల్ల కూడా అవి సర్వైవ్ అవుతాయి కదా. అలా చేయొచ్చు. ఇంకా చిన్న పాట్స్ అనుకోండి, చిన్న పాట్స్లో ఇప్పుడు వేస్ట్ బాటిల్స్ చాలా ఉంటున్నాయి. వేస్ట్ బాటిల్స్లో క్యాప్ సైడ్ మూత తీసేసి అలా గుచ్చేసి దాంట్లో వాటర్ పోసేసి ఉంచేసేయండి, మెల్లగా వెళ్తుంటాయి అన్నమాట. అట్లా చిన్న పాట్స్కి అయితే అలా చేసుకోవచ్చు. పెద్ద పాట్స్కి అయితే మల్చింగ్ అయితే బెస్ట్ అనమాట. మీకు డైలీ 2 సార్లు వాటర్ పోయాల్సిన పని ఉండదు అనమాట, అవసరం ఉండదు. పాట్స్ కూడా నేను ఆల్మోస్ట్ ఎలా నింపుతానంటే ముందు ఈ పాట్ ఇలా బయట తీసేసానంటే మట్టి దాంట్లో అడుగున చాలా వరకు ఫస్ట్ ఫుల్గా ఆ ఎండాకులో వేసేసుకుంటాను. ఇక్కడ వచ్చిన గార్డెన్ వేస్ట్ అంతా దాంట్లో వేసేస్తా. ఆ పైనే మట్టి వేస్తాను. అది వేస్తేనే అది దిగిపోయి చూడండి ఇక్కడికి వెళ్ళిపోయింది మట్టి అనిగిపోయి అది లోపల కంపోస్ట్ అవుతుంది. దానికి వాటర్ పోస్తున్న అది దిగిపోతుంది. అది మళ్ళీ కంపోస్ట్గా కూడా యూజ్ అవుతుంది. నేను ఎక్స్ట్రా వేరే ఏమి వాడినా, కిచెన్లో వచ్చే వాటరు, కిచెన్ వేస్ట్, డ్రై లీవ్స్, కౌడంగు 3-4 మంత్స్కి ఒకసారి. అసలు ఈ కూరగాయ మొక్కలకి వాటికైతే కౌడంగ్ చాలా తక్కువ వాడతాను నేను. మీకు ఇప్పుడు లూజ్ సాయిల్ కావాలంటే ఇసుక ఎక్కువ వాడతాను. కోకోపీట్ వాడను. కోకోపీట్ బాగా దాంట్లో న్యూట్రియంట్స్ ఏమి ఉండవు కానీ ఎక్కువ మాయిశ్చర్ హోల్డ్ చేసి ఉంచేస్తుంది. దానివల్ల మొక్క పోవటం కూడా అవుతుంది ఒక్కొక్కసారి మనకు తెలియకుండా. అందుకని లూజ్గా ఉంటుందని చాలామంది కలుపుతారు కానీ నేనైతే శాండ్ కలుపుకుంటాను దాని ప్లేస్లో. ఇప్పుడు ఎక్కువ కావాలి అనుకుంటే శాండ్ ఎక్కువ కలిపి సాయిల్ తక్కువ కలుపుతాను అనమాట. స్ట్రాబెర్రీస్ ఉంది, ఇవి 2 ప్లాంట్స్ తెచ్చాను. స్ట్రాబెర్రీస్ దాదాపు 30 ప్లాంట్స్ పైన. వీటినే నేను వేరే చోట్ల కూడా పెట్టాను అనమాట. ఇదిగో ఇది రన్నర్స్ వస్తాయి ఇలాగా, దీంట్లో నుంచి ఇదిగో ఇలా పిల్లకొచ్చేసి మళ్ళీ ఇక్కడ సాయిల్ తగిలింది కదా, ఇక్కడ ఉండిపోయింది మొక్క. ఇట్లా మళ్ళీ దీని నుంచి ఫ్రూట్ వస్తుంది, మళ్ళీ దీని నుంచి కూడా వెళ్తుంది రన్నరు. అట్లా ఇప్పుడు అక్కడ పాట్స్లో కూడా వచ్చినాయి స్ట్రాబెర్రీస్. సో ఇక్కడ మనం వెజిటేబుల్స్ డిఫరెంట్ అన్నీ చూసాము, పూలు కూడా ఉన్నాయి. సో పైన చెప్పారు కదా ఫ్రూట్స్ ఉన్నాయని. పైన ఫ్రూట్స్ ఉన్నాయండి. సో చూద్దాం. అన్ని ఫ్రూట్స్